జీఎస్టీ రేట్ల పెంపుపై హైదరాబాద్ ఫిల్మ్నగర్ చౌరస్తాలో టీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యే దానం నాగేంద్ర ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. పాలు, పాల అనుబంధ ఉత్పత్తులపైన కేంద్ర ప్రభుత్వ జీఎస్టీ పన్ను పోటుకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. అలాగే గ్యాస్ ధరల పెంపుపై ప్లకార్డులు ప్రదర్శిస్తూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అలా ప్యాకెట్ తాగుతుందా, పాలు వచ్చి తాగుతుందో అడగండి. బండి సంజయ్ గారిని అడగండి, మీ ఇంట్లో ఏ పాలు వస్తున్నాయో అడగండి ఒకసారి. ఈరోజు ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఏదో ఒక ప్రజా వ్యతిరేక విధానాలకు చేసినటువంటి ప్రక్రియని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎంబడే పెంచినటువంటి జీఎస్టీని ఎంబడే తగ్గించుకొని రోల్ బ్యాక్ చేయాలని, ఈరోజు పేద ప్రజల మీద ఏదైతే భారం పెడుతుందో ఈ భారాన్ని ఎంబడే మీరు రోల్ బ్యాక్ చేయకపోతే ఈ ఆందోళన ఇక్కడితో ఆగదు, ఇది ఇంకా తీవ్రంగా మరి ముందుకు పోతుందని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ, బీజేపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధాలు ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికీ ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఎప్పుడో 24 గంటలు తెలంగాణ మీద మనం చెప్పారు. FRBM కంటే కూడా ఎక్కువ అప్పులు తీసుకున్నామని మరి కేంద్ర ఆర్థిక మంత్రి చెప్తాడు. సిగ్గుండాల మీరు కేంద్ర ప్రభుత్వం ఎన్ని అప్పులు చేసింది, కేంద్ర ప్రభుత్వం చేసిన అప్పులు చెప్పండి. FRBMకు దాటి మీరు తీసుకున్నారా లేదా అంత లోపల తీసుకున్నారా, దాని పరిధిలో తీసుకున్నారా చెప్పండి దేశ ప్రజలకి. అది చెప్పకుండా తెలంగాణ ప్రభుత్వం FRBMకు దాటి అప్పులు చేసిందని చెప్తే అంటే తెలంగాణ మీద మీకు సవతి తల్లి ప్రేమ ఉందని చెప్పండి.